హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ది కిచెన్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా నోరూరించే బాదం కుల్ఫీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇలా ఇంట్లో ఐస్ క్రీమ్ చేయడం చాలా సింపుల్ అండి. క్రీమ్, మీగడ, పంచదార లేకుండానే పాలతో అతి సులువుగా చేసుకోవచ్చు అన్నమాట. మీరు కూడా ఈ సమ్మర్లో బాదం కుల్ఫీని తప్పకుండా ట్రై చేసి చూడండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుంది. సో బాదం కుల్ఫీని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి 11 నుంచి 15 బాదం పప్పులను తీసుకుని ఒక 4 లేదా 5 గంటల పాటు నానబెట్టి తీసుకోండి. ఇలా నానబెట్టిన బాదం పైన ఉన్న పొట్టుని పీలప్ చేసి తీసుకోండి. నిజానికి బాదం పైన ఉన్న పొట్టుని పీలప్ చేయకుండా అలానే గ్రైండ్ చేసి అయినా తీసుకోవచ్చు, కానీ ఇలా పొట్టు తీసైనా తీసుకోవచ్చు. ఇలా అన్ని బాదంల పైన ఉన్న పొట్టుని పీలప్ చేశాక ముందుగా పాలు వేడి చేయడానికి మరో పక్క దానిలో పాలను తీసుకోవడానికి వేడి చేసుకుందాం. పాలను తీసుకోవడానికి ముందుగా పాలని ఎందులో అయితే తీసుకుంటున్నామో ఆ గిన్నెలో ఒకసారి బాగా కడిగి ఒక 1/2 లీటర్ పాలను తీసుకోండి. సో ఇలా తీసుకున్న పాలని బాగా వేడి చేయండి. పాలు వేడయ్యేలోపు మరో పక్కన మనం బాదాన్ని గ్రైండ్ చేసి తీసుకుందాం. ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి మనం పొట్టు వలిసిన బాదం పప్పులను, అలాగే టేస్ట్ కోసం 3-4 యాలకులను తీసుకుందాం. వీటిని మెత్తగా గ్రైండ్ చేయడానికి కొన్ని పాలను తీసుకుని ఈ మిక్సీ గిన్నెలో తీసుకుని బాగా గ్రైండ్ చేయండి. మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోండి. అలాగే ఇంకో గిన్నె తీసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే ఈ ప్లేస్లో కార్న్ఫ్లోర్నైనా తీసుకోవచ్చు. ఇందులో 1/2 కప్పు నీళ్ళని తీసుకుని బాగా కలపండి. ఇలా పిండి ముద్దలు లేకుండా కలిపి ఈ గిన్నెను కూడా పక్కన పెట్టుకోండి. చక్కగా మరో పక్కన చూడండి, పాలు కూడా వేడయ్యి పొంగు వస్తుంది కదా. సో ఇలా పాలు వేడవడం స్టార్ట్ అయ్యాక ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని మొత్తాన్ని వేసేసి బాదం పేస్ట్ అంతా కలిసేలాగా కలుపుకోండి. అలాగే ఇక్కడ నేను పంచదారకు బదులుగా 2 టేబుల్ స్పూన్ బాదం పౌడర్ని తీసుకుని వేసుకుంటున్నాను. బాదం పౌడర్ వేశాక మొత్తం కలిసేలాగా అంతా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించండి. అలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కస్టర్డ్ పౌడర్ని కలిపి పెట్టిన గిన్నెను కూడా తీసుకుని పాలల్లోకి తీసుకోండి. ఇలా కస్టర్డ్ పౌడర్ని తీసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి కస్టర్డ్ పౌడర్ని తీసుకుని బాగా కలపండి. అలాగే మనం వెంటనే కలపాలి. కొంచెం లేట్ చేసినా కస్టర్డ్ పౌడర్ అనేది ముద్దలు కట్టేస్తుంది. సో ఇలా ఒకసారి బాగా కలిపాక మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 3-4 నిమిషాలు ఉడికించండి. అలా ఉడికించుకున్నాక ఇక్కడ నేను కట్ చేసిన బాదం ముక్కల్ని తీసుకుంటున్నాను. సో ఇలా బాదాన్ని కట్ చేసి వేయడం వలన మనం కుల్ఫీ తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా చాలా బాగా అనిపిస్తుంది. మనకి ఈ పాలు అనేది లైట్గా చిక్కబడాలండి. అలా కొంచెం చిక్కబడేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా మరిగించండి. ఒక 3-4 నిమిషాల తర్వాత చూడండి, చక్కగా చిక్కబడ్డాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలను పూర్తిగా చల్లారనివ్వండి. ఆల్రెడీ మనం గ్రైండ్ చేసేటప్పుడు యాలకులను తీసుకుని గ్రైండ్ చేసాం కాబట్టి మళ్ళీ యాలకులను తీసుకోవడం లేదు. ఒకవేళ తీసుకోకపోతే ఇలా చివర్లో తీసుకుని కలపండి. చూడండి, పాలు పూర్తిగా చల్లారిపోయాయి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత కుల్ఫీ మౌల్డ్స్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్స్ లేకపోతే ఇంట్లో ఉండే టీ గ్లాసులతో అయినా చేసుకోవచ్చు. సో ఇలా కుల్ఫీ మౌల్డ్స్లోకి ఐస్ క్రీమ్ని తీసుకుంటున్నాను. ఇలా అన్నిటిలోకి కుల్ఫీ మౌల్డ్స్ని తీసుకుంటున్నాను.
సో ఇలా తయారు చేశాక ఈ బాదం కుల్ఫీల్ని ఫ్రీజర్లో 7-8 గంటలు పెట్టండి. ఇక్కడ నేను నెక్స్ట్ డే తినడానికి ఈరోజు ప్రిపేర్ చేసి 8 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసి చూపిస్తున్నానండి. ఇప్పుడు వీటిని డీమోల్డ్ చేయడానికి వాటర్లో ఇలా ఒక 30 సెకండ్స్ పెట్టి దీనిని డీమోల్డ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా మిగతా కుల్ఫీని కూడా డీమోల్డ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అంతే అండి, చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే బాదం కుల్ఫీని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.